మహబూబ్ నగర్ లో కొన్ని వద్దులైనాక ఎవ్వలు బిందెలతోని తొవ్వపొంటి లీడర్లకు కనిపించద్దు. గట్ల కనిపించిండ్రంటే లీడర్ల పదవులకు రాజీనామా పెట్టాల్సిందే. పాలమూరు జిల్లా నీళ్ల కరువు జిల్లా అని పేపర్లు టీవీలలో కూడా చెప్పొద్దు. ఇన్నొద్దులంటే అన్నారేమో గాని ముంగట మాత్రం అస్సలు ఎవ్వలు అనొద్దు అంటే ఊకునేదే లేదు. ఎందుకు అంటారా? ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చే పథకానికి గ్రామ పంచాయతీ మంత్రి కేటీఆర్ సార్ రిబ్బన్ కత్తరిచ్చిండు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెల్ర కాడ ఎల్లూరు దిక్కు నీళ్లు ఇచ్చే కార్యాన్ని షురూ చేసిండ్రు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలంతా. సంబరం కొద్దీ బతుకమ్మలు ఎత్తుకొని బంజారా డాన్సులు వేసుకుంటా అందరిని మీటింగ్ జాగాలకు తీసుకుపోయిండ్రు. ముందుగాల మహబూబ్ నగర్ జెడ్పీ చైర్మన్ బండారు భాస్కర్ సార్ లేచి నీళ్ల బతుకం గొప్పతనం, కేసీఆర్ సార్ మంచితనం కళ్ళకు గట్టినట్టే చెప్పిండు. పాలమూరు ఎత్తిపోతుల బతుకమ్మ మనకి నీళ్లు వస్తే ఈ పారం చెట్లు ఏం కనపడవు. తూర్పుగోదావరి జిల్లా మధ్య అయిపోతుంది మన జిల్లా కూడా. ఇక నాట్లేసేటప్పుడు కూడా మనమే తెచ్చుకోవాలి కూలోళ్ళని. పక్క రాష్ట్రానికి పోయి ఆటోలో బస్సులో ఎక్కించుకొచ్చుకున్నా. ఆఖరికి కేటీఆర్ సార్ లేచి నీళ్ల బతుకాన్ని తిట్టేటోళ్ళని అడిగి బంగారు తెలంగాణ చేసి తీరుతామని కుండ బదలు కొట్టినట్టు చెప్పిండు. బంగారు తెలంగాణ అంటే ఏంది? తులం బంగారం ఇంటింటికి పంచి పెడతామనా? కాదు. తాగునీరు ఇవ్వడం ప్రజలకు, సాగునీరు ప్రతి ఎకరం సాగుకు యోగ్యంగా ఉండే ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వడం, రైతులకు కడుపు నిండా కరెంట్ ఇవ్వడం పట్టపగలే. ఇక ఇన్ని ముచ్చట్లల్లా అందరికందరూ కేసీఆర్ సార్ చెప్పిన నీళ్ళు ఇవ్వకపోతే మళ్ళా పోటీ చేయమన్న ముచ్చట మళ్ళా యాద్ చేసిండ్రు. ఖచ్చితంగా నల్ల కలెక్షన్ ఇప్పిస్తా, లేనట్లయితే రేపు ఎలక్షన్ లో మిమ్మల్ని ఓటు కూడా అడగనని. నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు మేము మీకు నీళ్లు దాపపోతే మా నాయకునితో పాటు మేమందరం కూడా పోటీ చేయమని చెప్పి కూడా మీ అందరిని మేము హామీ ఇస్తున్నామని చెప్పి. రాబోయే 3 ఏళ్ల తర్వాత ఏ ఆడబిడ్డ గాని రోడ్డు మీదకి బిందె పట్టుకొని మంచినీళ్ళ కోసం పోయే పరిస్థితి ఉంటే నేను ఓట్లు కూడా మళ్ళీ ఎలక్షన్ లో అడగాననే దమ్మున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా ఒక్కసారి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా.